హాయ్ ఫ్రెండ్స్. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూసి ఒక వీడియో తీయాలనుకున్నాను. సమాజంలో కొంతమంది భార్యలు వేరే వాళ్ళని ఉంచుకొని భర్తలను చంపేస్తున్నారు. దయచేసి ఎలా వాళ్ళు చేయాలి? ఎలా బ్రతకాలి? అసలు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని నేను యూట్యూబ్‌లో చూపిస్తాన్నాను. మీరు చూస్తున్నందుకు మీ పాదాభివందనాలు. నా అక్కల్లారా, నా ఆడపడుచులారా. అలా చేసే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. దయచేసి మీ భర్త లోపం ఉంటే డాక్టర్ దగ్గర చూయించుకోండి. టాబ్లెట్లు వాడండి. మీరు గతంలో పెళ్లి చేసుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడెందుకు సంతోషం ఉండట్లేదు ఒక్కసారి ఇంట్లో కూర్చొని ఆలోచించుకో. ఒక భార్య భర్తలో సగ జీవితాన్ని పంచుకోవాలి. భర్త కష్టం వచ్చినా భార్య ఆలోచించాలి. భార్యకి కష్టం ఉంటే భర్త ఆలోచించాలి. నా ఆడపడుచులారా, పక్కా మీరు స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఏ ఒక్క ఆడపడుచు జీవితాన న్యాయం జరిగినట్టు అయిద్ది నా వీడియో వల్ల. నేనేం తప్పులు చెప్తే క్షమించండి. టాబ్లెట్లు వాడండి. ఒక నెల వరకు వాడమని చెప్పండి. ఏమన్నా మందు పానీయాలు తాగితే అది మాన్పించండి. మందు తాగొద్దు అన్నా కూడా తాగుతున్నాడనుకోండి, సరే ఒక 90 తాగితే ప్రాబ్లమ్ ఏం లేదు. మరీ కోటర్లు తాగి పడుకోవటము, ఆ డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్లు వేసుకోకుండా ఉండటము, మీకు సంతోషం పెట్టకుండా అతను ఫుల్ తాగి పండుకోవటము ఉన్నాడనుకోండి, ఒకరోజు ఆలోచించుకొని మీ ఇంటికెళ్ళిపోండి. ఇంటికెళ్ళిపోయి మీ అన్నయ్యలతో, మీ అమ్మ నాన్నలతో మాట్లాడండి. ఏమని మాట్లాడతారు? అమ్మ వింటే అమ్మకి చెప్పండి. నాన్న వింటే నాన్నకి చెప్పండి. ఒకవేళ అన్నయ్య వింటే అన్నయ్యకి చెప్పండి. ఏమని చెప్తారు? అన్నయ్య, లేదా నాన్న, అమ్మ, ఇగో బావ ఇట్లా ఉన్నాడు. ఎంత చెప్పినా టాబ్లెట్లు వేసుకోవట్లేదు. ఫుల్లు తాగొస్తున్నాడు, పనుకుంటుండు. సొయ్యే లేదు. నా ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు. అందుకని వచ్చేసా. అక్కడ ఏమైనా తప్పులు చేస్తే మీ అమ్మ ఇట్లా చేస్తుంది. భర్త రోజు కష్టపడి వస్తున్నాడు. కూలి నాలి తెచ్చుకొని వస్తున్నాడు. భర్త విలువ చూపించకుండా ఇగో మీ అమ్మ ఇట్లా వ్యభిచారం చేస్తుంది. హ్మ్. మీ తరపు నుంచి మీకు చెడు పని చేస్తుంది. మా తరపు నుంచి మాకు చెడు పేరు తెస్తుంది. మీ అమ్మాయి చేసే పని మంచిది కాదు అంటారన్నయ్య. నేను అలాంటి పని చెయ్యను. ఏం చేయమంటారో చెప్పండి. నాకైతే సంతోషం పెట్టడం లేదు. కనీసం నెలకొకసారైనా, 10 రోజులకొకసారైనా, 15 రోజులొకసారైనా సంతోషపెడితే, ఆ సంతోషాన్ని సంతోషంగా భావించి నా పెళ్ళాం, నా సంసారాన్ని నేను చేసుకుంటా. దీన్ని ఏ విధంగా న్యాయం చేస్తారు చేయండి అని ఇంటికి వెళ్ళి విచారించుకోండి. ఓకే. భర్తలకు చెప్తున్నాను. ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళని మీరు అటువైపు ఆడపిల్ల పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి కూలి నాలి దొరక్క కాదు. వాళ్ళ ఇంట్లో అన్నం లేక కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊరిలో పని లేక కాదు. మిమ్మల్ని ఎందుకు ఇచ్చి పెళ్లి చేశారో అర్థం చేసుకోవాలి. ఓకే. భర్తలకు చెప్తున్నాను. మీరు కూడా పని చేసేంత వరకు చేయాలి. ఫుల్లు తాగకూడదు. మరీ టైం స్పెండ్ చేయకుండా తిరగకూడదు. నా భార్య ఉంది నా ఇంట్లో. నా భార్య పరిస్థితి ఏంది? పెళ్లి చేసుకున్న 10 సంవత్సరాలు మంచిగానే బతికాను. ఇప్పుడు మరీ కనీసం ఏం పట్టించుకోవట్లేదు. నా భార్య పట్టించుకోవట్లేదు. ఆమె ఎట్లా బతకాలి? ఏంది? అనేది కూడా భర్త ఆలోచించాలి. మంచేంది? చెడేంది? నేను ఇలా ఫుల్ తాగి పండుకుంటే నా పరిస్థితి ఏంటి? అటువైపు టాబ్లెట్లు తెచ్చుకున్న, టాబ్లెటు వాడట్లేదు. ఇటువైపు మందు తగ్గించుకుందాం అనుకున్న, మందు తగ్గించుకోవట్లేదు. ఇటు ఫుల్ మందు తాగుతున్నా, టాబ్లెట్లు వదిలేసిన. మరి నేను నా భార్యని ఏ విధంగా సంతోషపెట్టగలను? నా భార్య ఎన్ని రోజులని ఓపిక పట్టిద్ది? అనేది కూడా మన భర్త ఆలోచించాలి. ఒకవేళ ఒక ఆడపిల్లే తప్పు చేసిందనుకోండి, ఏం జరుగుతుంది చివరికి? ఒక ఆడపిల్ల భర్త ఇలా చేస్తున్నాడని వేరే వాడిని ఉంచుకొని సంతోషపడుతుంది. ఇంట్లో వచ్చి పని చేసుకుంటుంది. భర్త ఒకరోజు చూసిండు. లేతే తన బిడ్డే చూసిందో, తన కొడుకో చూసిండో. ఎవరో ఒకరు ఏదో ఒక రోజు లేదా వాళ్ళ కుటుంబం చూసిందో, లేదా బయట కుటుంబం చూసిందో ఏదో ఒక రోజు చూశారు.
అప్పుడు పరిస్థితి ఏంటి? ఈ ఆడపిల్లకి ఏం చేయటం తోచట్లేదు. ఫోన్ చేసి నా భర్తని చంపేయాలి. టార్చర్ ఇంట్లో పెడుతుండు అని ఏదో ఒకటి వీడిని నాశనం చేస్తే మనం ఇద్దరం సంతోషంగా బతుకుదాం అని తెలివి తక్కువ ఆడది ప్లాన్ చేసి వాడిని ఫోన్ చేసి చెప్పింది. వాడేం చేసుకున్నాడంటే వాడికేం తెలియలేదు. ఏం తెలియదు అమాయకుడు. మరి నేను చంపేస్తే నా నాకు కలిగే ప్రయోజనం ఏంటి? మా అమ్మ నాన్నలు నన్ను ఏ విధంగా నడిపిస్తున్నారు, నేను ఏ విధంగా నడుస్తున్నా, ఈ అమ్మాయి ఫోన్ చేసి ఇలా చేస్తుందేంది అని ఈడికి ఆలోచన ఉండదు. ఫోన్ చేసిందా, విన్నడా, ఏదో ఒక పుచ్చకాయలో విషం కట్టడమో, లేకపోతే నైటు వచ్చి చంపేయటమో, లేదో పాలల్లో విషం కలపటమో, నిద్రమత్తులో వేయటమో, ఏదో ఒక రకంగా చేసి వీళ్ళిద్దరు కలిసి వాడిని చంపేశారు. తర్వాత ఏమైంది? పోలీసు వారు వచ్చారు. ఎంక్వైరీ వచ్చింది. సెల్ ఫోన్లు చూశారు. వాళ్ళ రికార్డు, ఈ రికార్డు తెలుసుకున్నారు. వీళ్ళిద్దరిని తీసిపోయి జైల్లో పడేశారు. జైల్లో తీసిపోయి న్యాయశాఖ వాళ్ళని ఎన్కౌంటర్ చేయండి, జీవిత కారాగార శిక్ష పడేయండి అన్నారు. అంటే ఆడపిల్ల ఆడ జైల్లో ఉంది, ఉంచుకున్న మొగోడు మగ జైళ్ళలో ఉండి చివరి క్షణం వరకు చచ్చిపోయేంత వరకు అనుభవిస్తూనే ఉన్నాడు. దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉంది? ఇటు భర్త చనిపోయాడు, ఉంచుకున్నోడు జీవితం నాశనం అయిపోయింది, ఈ ఆడపిల్ల జీవితం కూడా నాశనం అయిపోయింది. ఇందువల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? లేదు. కాబట్టి దయచేసి ఆడపిల్లలారా మీరు ఆ పని చేయొద్దు. మీరు చేసి ఏదో చంపుదాం అనుకుంటారు కానీ మీరు సాధించేది ఏమి ఉండదు. చివరికి జైలు పాలే. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే నా మాట వినండి. మీ కుటుంబం పోయి విచారించుకోండి. వాళ్ళు కూడా ఏదైనా కట్నాలు వేయాలనుకున్నా ఇచ్చారనుకోండి, దానికి తీసుకొని విడాకులకి అప్లై చేసుకోండి. ఒకవేళ భర్త వింటాడు అనుకుంటే కొన్ని రోజులు సర్దుకోవాల్సింది. లేదు ఇతని జీవితాంతం ఇంతే, ఫుల్లు తాగి వస్తాడు, పొద్దున సాయంత్రం తాగుతాడు, అసలు పట్టించుకోడు, ఏదైనా ఉంటే అది చేస్తాడు, ఇది చేస్తాడు, నేనెందుకు తప్పు పని చేయాలా, నేను విడాకులు తీసుకొని ప్రశాంతంగా ఇంకో పెళ్లి చేసుకుంటా, మా నాన్న ఇచ్చిన కట్నమే ఇయే కట్నం తీసిపోయి వేరే నీ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటా అనుకుంటే విడాకులకు అప్లై చేయండి. ఓకే, మీకు స్వేచ్ఛ ఉంది. తల్లిదండ్రులు కూడా చెప్పండి, తల్లిదండ్రులు కూడా సహకరిస్తారు. తర్వాత మీరు వెళ్ళి వేరే వాడిని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా బతకండి. అంతేగాని అలా బతకకుండా ఏమనుకోరు, సమాజంలో ఏదో అంటారు అనుకుని మీరు ఇలా తప్పులు పని చేస్తే సమాజం మళ్ళీ ఇంకా నిందలేస్తారు. ఏదైనా మంచి కోసం కొన్ని కష్టాలు వస్తాయి, చేయాలి. కాబట్టి అలా విచారించుకోండి, విడాకులు తీసుకోండి, ప్రశాంతంగా బ్రతకండి. ఆ ఆడపిల్లలు ఉంటారా, నీ ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ తీసుకొని వెళ్ళండి. లేదా వీళ్ళు సాదుకుంటారంటే వీళ్ళు సాదుకోండి. ఏది ఏమైనా సరే మీరు అనుకున్నట్టుగా బ్రతకాలనుకున్నప్పుడు బ్రతకండి. ఎవరి జీవితాలు నాశనం చేయకుండా ఇలా ప్రశాంతంగా బ్రతకండి. ఓకే, అవతలోడి జీవితం నాశనం కావద్దు, నీ జీవితం నాశనం కావద్దు, నీ భర్త జీవితం నాశనం కావద్దు. ఓకే, ఈ విధంగా చేసుకొని బ్రతకండి. ఎవరిని చంపడానికి అధికారం లేదు. మంచి చూస్తాడు, చేసుకుంటాడు, పోషిస్తాడానికి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ పరిస్థితి బాగలేదు కాబట్టి విడాకులు తీసుకొని హ్యాపీగా బ్రతుకు. అంతేగాని వేరే వాడిని ఉంచుకొని వాడిని చంపి వేరే వాడిని లైఫ్ నాశనం చేసి నీ లైఫ్ని నాశనం చేసుకోవద్దు ప్లీజ్. ఫ్రెండ్స్, తప్పు చెప్తే క్షమించండి. ఓకే, బాయ్.